శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ 2024 సంవత్సరంలో దేవీ శరణ్ నవరాత్రులు రాబోతున్నాయి కదండి. ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి, అలాగే అమ్మవారిని ఎప్పుడు స్థాపించుకోవాలి, అమ్మవారు ఏ ఏ రూపాలలో మనకి దర్శనమిస్తారు, కలశ స్థాపన ఎప్పుడు చేసుకోవాలి, అఖండ దీపము ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారు ధరించే చీర రంగులు ఏమిటి, ఈ 9 రోజులు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, ఈ 9 రోజులు అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు ఏమిటి, అమ్మవారి యొక్క మంత్రాలు ఏమిటి, ఏ మంత్రాలతో అమ్మవారిని పూజించాలి, ఈ 9 రోజులు కూడా చేయవలసిన దానాలు ఏమిటి, పూజ అంతా చేసిన తర్వాత 9 రోజులు అయిన తర్వాత మనము ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, ఈ నవరాత్రులలో మూలా నక్షత్రము ఏ రోజున వచ్చింది, అక్షరాభ్యాసం ఏ సమయంలో చెయ్యాలి, అమ్మవారికి పూజని ఏ సమయంలో చెయ్యాలి అన్న పూర్తి సమాచారం అంతా కూడా వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ ఒక్క వీడియోలోనే మీకు మొత్తం సమాచారం అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ ఓం శక్తి, శ్రీ శక్తి, పరాశక్తి, ఆది పరాశక్తి అయినటువంటి దుర్గమ్మకి ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా ఎంతో ఘనంగా పూజలైతే చేస్తామండి. ఓం శ్రీ మాత్రే నమః, జై దుర్గా భవానీ అనే నామాలతో అమ్మవారి యొక్క ఆలయాలన్నీ కూడా మారిమోగిపోతూ ఉంటాయండి. అమ్మవారు ఈ దేవీ నవరాత్రులలో 9 రోజులు కూడా 9 అవతారాలు ఎత్తి 9 రోజులు కూడా ఘోరమైన యుద్ధము చేసి 9వ రోజున మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకు గాను 9వ రోజున ఆ రాక్షసుడిని సంహరించారు గనుక 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను 10వ రోజున ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, సంబరంగా ఈ పండుగనైతే జరుపుకుంటారండి. ఆ రోజే విజయదశమి, దానినే విజయదశమి అని, దసరా పండుగ అని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. అమ్మవారి యొక్క అవతారాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకారాలు వేరుగా ఉంటాయి. అలాగే శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారి యొక్క అలంకరణలు వేరుగా ఉంటాయి. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. నవదుర్గలుగా అలంకరింపజేసి దసరా నవరాత్రులు 9 రోజులు కూడా పూజలు అయితే జరుపుతారు. మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆ ప్రాంతం యొక్క అమ్మవార్ల అలంకరణని బట్టి మీరు ఏ రోజు ఏ అలంకరణ ఉంటే ఆ రోజు ఆ అమ్మవారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు విజయవాడకి దగ్గరగా ఉన్నట్లయితే, ఆ ప్రాంతానికి సంబంధించిన వారైనట్లయితే మీరు విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క అవతారాలకి సంబంధించిన పూజలనైతే మీ ఇంట్లో చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు శ్రీశైలానికి దగ్గరగా ఉన్నట్లయితే మీరు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి యొక్క అక్కడ ఏ రోజు ఏ రూపంలో అమ్మవారిని పూజిస్తారో ఆ రోజు మీరు ఆ అమ్మవారి యొక్క రూపంలో అలంకరణ చేసి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తానండి. విజయవాడ కనకదుర్గమ్మ వారి అవతారాలకు సంబంధించిన పూజా వీడియోస్ అన్ని కూడా నేను ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోల్ని చూసి మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ ఏ అవతారాలలో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి, ఎప్పుడు ముగుస్తున్నాయి తెలుసుకుందాం. ఈ నవరాత్రుల యొక్క ప్రారంభము, ముగింపు తేదీలు 2024 సంవత్సరం అక్టోబరు 3వ తేదీ గురువారము పాడ్యమి తిథితో దేవీ శరణ్ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. 2024 సంవత్సరం అక్టోబరు 11వ తేదీ శుక్రవారము నవమి తిథితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. దేవీ శరణ్ నవరాత్రులలో అమ్మవారు ఏ ఏ రోజులలో ఏ ఏ అవతారాలలో దర్శనమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రులలో మొదటి రోజు 2024 సంవత్సరం అక్టోబరు 3వ తేదీ గురువారము, పాడ్యమి తిథి, నక్షత్రము హస్తా నక్షత్రము. ఈ రోజే అమ్మవారిని పెట్టుకొని కలశ స్థాపన చేసుకొని అఖండ దీపారాధన చేసుకుంటారండి. చేసుకుని పూజ ప్రారంభిస్తారు. కలశ స్థాపన చేసుకోవటానికి శుభముహూర్తము ఉదయము 6:15 నుండి ఉదయం 7:22 వరకు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు కలశారాధన చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు
మరొక మంచి ముహూర్తం ఉందండి, అభిజిత్ ముహూర్తము. మధ్యాహ్నము 11:46 నుండి 12:47 వరకు మంచి శుభ సమయం ఉంది. ఈ సమయంలో మీరు కలశ స్థాపన, అఖండ దీపారాధన చేసుకుని పూజ చేసుకోవచ్చు. దేవి శరణ్ నవరాత్రులలో మొదటి రోజు 2024 సంవత్సరం అక్టోబరు 3వ తేదీ గురువారము. ఈ రోజు తిథి పాడ్యమి, నక్షత్రము హస్త. ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని గులాబీ పువ్వులతో గాని, ఎర్రని తామర పువ్వులతో గాని, మందార పువ్వులతో గాని, తుమ్మి పువ్వులతో గాని పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం అండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల స్తోత్రాలు కానీ, అష్టోత్తర శతనామావళి కానీ చదువుకుంటూ పూజ చేయండి. ఇవేమీ చదవలేని వారు ఓం బాలా త్రిపుర సుందరి దేవి నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ విధంగా ఈ స్తోత్రాలతోటి, మంత్రాలతోటి పూజిస్తే చాలా చాలా మంచిదండి. అలాగే ఈరోజు అమ్మవారిని పూజిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే సద్బుద్ధి లభిస్తుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి లభిస్తుంది. పూజ అయిన తర్వాత ఎవరైనా ఆడబడుచులకి రవికల బట్టలు దానం చేస్తే చాలా మంచిదండి. నవరాత్రులలో 2వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 4వ తేదీ శుక్రవారం. ఆ రోజున తిథి విదియ, నక్షత్రము చిత్త. ఈ రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు నారింజ రంగు చీరలో గాని, కనకాంబరం రంగు చీరలో గాని దర్శనమిస్తారు. అమ్మవారికి తామర పువ్వులతో గాని, కలువ పువ్వులతో గాని పూజ చేస్తే చాలా మంచిది. గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరని నివేదన చెయ్యాలండి. గాయత్రి అమ్మవారికి పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రంతో గాని, స్తోత్రాలతో గాని, అష్టోత్తర శతనామావళితో గాని, గాయత్రి కవచంతో గాని ఇవన్నీ చదువుకుంటూ పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఈ విధంగా చేయలేని వారు, చదవలేని వారు ఓం గాయత్రీ దేవియే నమః అనే మంత్రంతో పూజ చేయండి. లేదా ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే నామంతో 108 సార్లు చదువుతూ, అష్టోత్తరంలాగా చదువుతూ, పుష్పాలు, అక్షంతలు సమర్పించి పూజ అయితే చేసుకోండి. ఈరోజు అమ్మవారిని పూజించటం వల్ల మంత్రశక్తి అలాగే తేజస్సు పెరుగుతుందండి. ఈరోజు ఎవరికైనా ఎర్రటి గాజులని దానం చేస్తే చాలా మంచిదండి. నవరాత్రులలో 3వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 5వ తేదీ శనివారము. ఈరోజు తిథి తదియ, నక్షత్రము స్వాతి. అమ్మవారు ఈరోజు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారండి. అన్నపూర్ణాదేవి అమ్మవారు మనకి గంధం రంగు చీరలో దర్శనమిస్తారండి. అలాగే ఈరోజు అమ్మవారికి మల్లె పూలతోటి, పొగడ పూలతోటి పూజ చేస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని, గారెలని, దధ్యోజనాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. అమ్మవారిని పూజించేటప్పుడు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ అష్టకాలు అవి చదవలేని వారు ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అనే మంత్రంతో పూజిస్తే చాలా మంచిదండి. అష్టోత్తర శతనామావళిలాగా చదువుతూ 108 సార్లు చదువుకుంటూ అక్షంతలతోటి, పుష్పాలతోటి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ధనధాన్యాలకి లోటు ఉండదండి. ఎప్పుడూ కూడా ధనధాన్య సంపద మనకి లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అలా ఎక్కువ మందికి అన్నదానం చేయకపోతే ఒక్క బీద బ్రాహ్మణుడికైనా భోజనం పెడితే చాలా మంచిది. దేవి శరణ్ నవరాత్రులలో 4వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 6వ తేదీ ఆదివారము. ఈ రోజు తిథి చవితి, నక్షత్రము విశాఖ. ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. అలాగే ఈరోజు అమ్మవారిని ఎర్రని కలువలతో గాని, ఎర్రని గులాబీ పూలతో గాని పూజిస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారు ఈరోజు బంగారు రంగు చీరను ధరించి దర్శనమిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యము చక్ర పొంగలి, పరమాన్నం అండి. ఈరోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామాలు చదువుతూ పూజ చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చదవలేని వారు ఓం శ్రీ మాత్రే నమః అంటూ పూజ చేసుకోండి. లేదా ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యే నమః అంటూ పూజనైతే చేసుకోండి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి లభిస్తుందండి. ఈ రోజు ఎవరికైనా సహస్రనామాల పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిదండి. నవరాత్రులలో 5వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 7వ తేదీ సోమవారము. పంచమి తిథి అండి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు పసుపు రంగు చీరను గాని, బంగారు రంగు చీరను గాని ధరిస్తారండి. అమ్మవారిని ఈరోజు పసుపు పువ్వులతో పూజించాలి. అలాగే అమ్మవారికి చలిమిడి, వడపప్పు, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు మహాచండీ స్తోత్రాలతో గాని, అష్టోత్తర శతనామావళితో గాని
మంగళ చండికా స్తోత్రాలతో గాని పూజించండి. ఇవన్నీ చదవలేని వారు ఓం శ్రీ చండికా దేవి నమః అనే మంత్రంతో పూజించండి. అలాగే ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మనకున్న శత్రు పీడల నుంచి అమ్మవారు రక్షిస్తారు. అలాగే ఈరోజు స్వయం పాక దానము ఇస్తే చాలా మంచిదండి. దక్షిణ తాంబూలంతో ఎవరికైనా బ్రాహ్మడికి దానం ఇస్తే ఇంకా మంచిది. నవరాత్రులలో 6వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 8వ తేదీ మంగళవారము. ఈరోజు తిథి షష్ఠి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరను ధరించి మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతోటి, తెల్లని కలువలతోటి, గులాబీ పువ్వులతోటి పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలతోటి, అష్టోత్తర శతనామావళితోటి పూజిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా పూజించలేని వారు, ఏమి చదవలేని వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రంతో గాని, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించండి. అక్షింతలు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ విధంగా పూజిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు, కరుణా కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మనము ఎవరికైనా డబ్బు దానం చేస్తే చాలా మంచిదండి. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నము, పూర్ణం బూరెలు, గారెలు, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. నవరాత్రులలో 7వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 9వ తేదీ బుధవారము. ఈ రోజు తిథి సప్తమి, నక్షత్రము మూల. ఈ రోజు అమ్మవారు మనకి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు సరస్వతీదేవికి చిన్న పిల్లల చేత పూజ చేయిస్తే చాలా మంచిదండి. అలాగే చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించిన ఈ రోజు చాలా మంచిది. అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయం ఉదయము 9:03 నుండి ఉదయము 9:27 వరకు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయించిన, ఆ సరస్వతీదేవి పూజ చేయించిన చాలా మంచిది. ఆ సమయంలో కుదరని వాళ్ళు సాయంత్రము 4:07 నుండి సాయంత్రం 4:30 లోపు అమ్మవారికి చిన్న పిల్లల చేత పూజ చేయించాలి లేదా అక్షరాభ్యాసం చేయించాలి. అమ్మవారు తెల్లని చీరలో మనకి దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి పూజించవలసిన పువ్వులు తెల్లని పువ్వులండి, లేదా మారేడు దళాలతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పాయసాన్నము, అలాగే దధ్యోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ రోజు అమ్మవారి యొక్క స్తోత్రాలతో గాని, సరస్వతీదేవి యొక్క అష్టోత్తర శతనామావళితో గాని పిల్లల చేత పూజ చేయిస్తే చాలా మంచిదండి. వారు చదవలేకపోతే ఆడియో పెట్టైనా వారికి వినిపిస్తూ పూజనైతే చేయించండి. ఈ విధంగా చేయలేని వారు ఓం శ్రీ సరస్వతీదేవి నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజనైతే చేసుకోవాలి. చిన్న పిల్లలు చదవలేని వారైతే వారి చేత అనిపించాలి, లేదా కనీసం వినిపిస్తూ ఈ మంత్రాన్ని వాళ్ళ చేత పూజనైతే చేయించాలండి. ఈ విధంగా పిల్లల చేత పూజ చేయించటం వల్ల ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వల్ల సంపూర్ణ విద్యా ప్రాప్తి కలుగుతుంది. సకల విద్యలందు కూడా వారు ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ రోజు విద్యార్థులకి పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిదండి. దేవీ శరణ్ నవరాత్రులలో 8వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 10వ తేదీ గురువారము. ఈ రోజు తిథి అష్టమి. అష్టమి తిథి రోజున మనము దుర్గాష్టమిగా జరుపుకుంటామండి. నక్షత్రము పూర్వాషాఢ. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు మనకి ఎర్ర రంగు చీరలో దర్శనమిస్తారండి. అలాగే ఈ రోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులగము లేదా కదంబాని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ రోజు అమ్మవారిని పూజించేటప్పుడు దుర్గాదేవి స్తోత్రాలతోటి, అష్టోత్తర శతనామావళితోటి పూజ చేసుకోవాలండి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజనైతే చేసుకోవాలండి. ఈ రోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం సాధిస్తారండి. ఈ రోజు ఎరుపు రంగు చీరని ఎవరికైనా దానం ఇస్తే చాలా చాలా మంచిదండి. దేవీ నవరాత్రులలో 9వ రోజు 2024 సంవత్సరం అక్టోబరు 11వ తేదీ శుక్రవారము. ఈరోజు తిథి నవమి. ఈరోజు మహర్నవమిని జరుపుకుంటారు. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారు కాఫీ రంగు చీరలో గాని, నీలం రంగు చీరలో గాని దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నల్ల కలువలతో గాని, నీలం రంగు పుష్పాలతో గాని, శంకు పుష్పాలతో గాని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది.
ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోరని, వడపప్పు, పానకము, అలాగే గారెలని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈరోజు అమ్మవారిని మహిషాసురమర్దిని స్తోత్రాలతోటి పూజిస్తే చాలా మంచిదండి. ఈ స్తోత్రాలు చదివి పూజించలేని వారు ఓం శ్రీ మహిషాసురమర్దిన్యే నమః అనే నామంతో అయితే పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని పూజ చేయటం వల్ల ధైర్యము, విజయము ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు మనము స్వయం పాకదానాన్ని ఎవరికైనా బ్రాహ్మణికి ఇస్తే చాలా మంచిదండి. 10వ రోజునే విజయదశమి 2024 సంవత్సరం అక్టోబరు 12వ తేదీ శనివారము. ఆ రోజు తిథి దశమి, విజయదశమి జరుపుకుంటామండి. అలాగే ఆ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ రోజు మనకి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను ధరించి మనకి దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి శాఖాన్నాన్ని లేదా మహా నైవేద్యాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. మహా నైవేద్యం అంటే మనం ఈ 9 రోజులు చేసిన నైవేద్యాలన్నీ కూడా మళ్ళా తిరిగి ఆఖరి రోజున 10వ రోజు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ రోజు రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టకంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఆ అష్టకం చదవలేని వారు ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే నామంతో పూజించండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి. రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి శక్తి, సౌభాగ్యం లభిస్తుందండి. ఈ రోజు ఎవరికైనా పూలమాలల్ని దానంగా సమర్పిస్తే మీరనుకున్న పనులన్నీ కూడా అమ్మవారి దయ వల్ల శీఘ్రంగా నెరవేరుతాయి. ఈ విధంగా అమ్మవారు 10 రోజులు కూడా 10 అలంకారాలలో 10 రూపాలలో మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈ 10 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి యొక్క పీఠాన్ని, అమ్మవారిని, కలశాన్ని, అఖండ దీపాన్ని ఎప్పుడు కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అంటే అమ్మవారిని 9 రోజులు పూజించిన తర్వాత 9వ రోజున శుక్రవారం గాని మంగళవారం గాని రాకపోతే 9వ రోజున మనము ఉద్వాసన చెప్పేయవచ్చండి. శుక్రవారము, మంగళవారము మనము అసలు పీఠాన్ని కదపకూడదు. ఈ సంవత్సరం మనకి 9వ రోజు శుక్రవారం వచ్చిందండి. అందుకని ఆ రోజు అసలు కదపకూడదు పీఠాన్ని. 10వ రోజు మనకి శనివారం వచ్చింది కనుక ఆ రోజు మనము అమ్మవారిని, పీఠాన్ని, కలశాన్ని, అఖండ దీపాన్ని తీసేయవచ్చండి. అమ్మవారిని, కలశాన్ని, పూజా పీఠాన్ని కదపాల్సిన సమయం 2024 సంవత్సరం అక్టోబరు 12వ తేదీ శనివారము ఉదయం 11:15 నుండి 11:48 లోపున కలశాన్ని, పీఠాన్ని కదిలించవచ్చండి. ఒకవేళ ఉదయము పీఠాన్ని కదపడానికి మీకు వీలు కాకపోతే సాయంత్రము ఉద్వాసన సమయము సాయంత్రము 3:19 నుండి సాయంత్రము 5:11 లోపున పీఠాన్ని కదిలించవచ్చండి. ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయవలసిన పువ్వులు మీకు దొరకకపోతే ఏం పర్వాలేదండి. మీకు అందుబాటులో ఉండే పువ్వులతోటి అమ్మవారిని పూజించండి. వీలైతే సువాసన భరితమైన పువ్వులతో పూజించడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే అమ్మవారికి నైవేద్యాలు కూడా మీరు చేయగలిగితే చేయండి. చేయలేకపోతే మీకు వచ్చిన నైవేద్యాలు, మీరు ఏ నైవేద్యాలు అయితే చేయగలరో ఆ నైవేద్యాలు రోజుకొకటి చొప్పున 9 రోజులు చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. పూజ ప్రారంభం నుంచి ఉద్వాసన దాకా ఏవేమి చేయాలో, అమ్మవారి అలంకరణలు, అమ్మవారి యొక్క నైవేద్యాలు అన్నీ కూడా వివరించాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.